హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఎప్పటి వరకు కెరియర్లో హీరోగా చేసిన 6 సినిమాలు, లెనిన్ సినిమాని పక్కన పెడితే అంతకుముందు 5 సినిమాలు, 5 సినిమాల్లో 4 ఫ్లాప్స్, ఒకే ఒక్క హిట్. ఆ ఒక్క హిట్ కూడా పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా, ఇన్ని వెనకడుగుల తర్వాత కూడా 4 రోజుల్లో 67 కోట్ల గ్రాస్ అయితే లెనిన్ సినిమాకి అయితే వచ్చింది. మనం ఎక్కడే అర్థం చేసుకోవచ్చు జనాలు అఖిల్ అయ్య గారిని ఏ రకంగా యాక్సెప్ట్ చేశారో. మనం ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఎప్పుడు 2015 అనుకుంటా అఖిల్ సినిమా రిలీజ్ అయిన రోజుకైతే వెళ్దాం. ఆ రోజు దీపావళి అయినా సరే థియేటర్లన్నీ జనాలతో కిక్కెరిసిపోయాయి. దానికి కారణం ఏంటంటే, మన అఖిల్ అయ్య గారి ఫస్ట్ సినిమా అయిన అఖిల్ సినిమా రిలీజ్ అయింది. నేను కూడా మార్నింగ్ బెనిఫిట్ షోకి ఆ సినిమాకి అయితే వెళ్ళాను. బ్లాక్లోనే టికెట్ అయితే కొన్నాను. అప్పుడు మ్యాక్సిమం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా, 2015-16, నాకు అంత ఇదిగా అయితే ఎగ్జాక్ట్గా ఇయర్ ఐడియా లేదు. కానీ రిలీజ్ రోజే నేనైతే వెళ్ళాను. ఫస్ట్ సాంగ్ అయింది, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంది అంతులేని ఎనర్జీ. దాంట్లో స్టెప్లో ఇరగేసేస్తాడు, మోకాలు చెప్పులు పగిలిపోయినాయేమో అనిపిస్తాం మనకి. ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పక్కన ఉన్న అంకుల్ వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని అయితే వచ్చాడు. ఆయన నాగార్జున గారికి పెద్ద ఫ్యాను. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అదే కంటిన్యూ అవుతున్నారనమాట. ఆ సాంగ్ అవగానే ఆ అంకుల్ చెప్పిన మాట ఏంటంటే, మాకు డైమండ్ దొరికాడని సీట్లో నుంచి పైకి లేచి గట్టిగా అరిచాడు. గోల గోల థియేటర్ మొత్తం ఆ సాంగ్కి. తీరా కట్ చేస్తే సినిమా అయ్యే టైంకి అందరూ సైలెంట్గా ఇంటికైతే వెళ్ళిపోయారు. అది పక్కన పెట్టండి, రిజల్ట్ పక్కన పెట్టండి. ఈ రకంగా అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని ప్రతి ఒక్క అక్కినేని అభిమాని నిజంగా కళ్ళల్లో ఒత్తులేసుకుని వాళ్ళైతే వెయిట్ చేశారు. ఇదైతే పచ్చి నిజం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కినేని అభిమానులు అనేవాళ్ళు పుట్టుకొచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్ కంటే ఆడియన్స్ ఎక్కువ. అంటే ఆయనకి అంత నెగిటివిటీ ఉండేది కాదు. నాగేశ్వరరావు గారి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్క హీరో అభిమాని వెళ్ళిపోయేవాళ్ళు. ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకున్న పట్టే వేరు. మీరు చూసుకుంటే ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు ఉన్న హీరో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే మన తెలుగులో. మీరు హిస్టరీ చూసుకోండి. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి అయిన నాగార్జున గారికి ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ఎక్కువ. ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నాగార్జున గారికి. ఇది నిజం. యూత్లో శివ లాంటి సినిమాలతో ఆయన చేసిన ప్రయోగాల వల్ల, అంటే ఆయన ప్రైమ్ టైంలో అంటే బేభత్సంగా ఉండేవాళ్ళు ఆయనకి ఫ్యాన్స్. ఎప్పటికీ ఉంటారు కానీ కనపడరు. సినిమాలు రిలీజ్ అయినప్పుడు బయటకు అయితే వస్తారు. ఈ రకంగా మంచి ఫ్యాన్ బేసే ఉంది నాగార్జున గారికి. కానీ ఆయన ఫ్యాన్ బేస్కి తగ్గట్టుగా ఆయన సినిమాలు అయితే లేవు అసలు. ఈ మధ్యకాలంలో అయితే అసలు లేవు. ప్రతి సినిమా డిసప్పాయింట్ అవుతూ వాళ్ళైతే నీరు గారిపోయారు అక్కినేని అభిమానులు. అప్పుడే నాగ చైతన్య గారు ఎంట్రీ అయితే ఇచ్చారు. జోష్ సినిమాకి మీరందరూ కూడా నాగార్జున గారు ఎందుకంత అడవుడి చేయలేదు, స్టార్ డైరెక్టర్ని సెట్ చేయొచ్చు కదా, ఈ రకమైన మాటలు అయితే మాట్లాడతారు. కానీ జోష్ ఆడియో లాంచ్ ఒకసారి అయితే చూడండి. స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూడండి. ఆ ఆడియో లాంచ్ ఎలా జరిగింది, జోష్ సినిమా ఎంత హైప్తో రిలీజ్ అయింది అనేది ఒకసారి అయితే మీరు తెలుసుకోండి. జోష్ సినిమాకి నాగార్జున గారు ఎటువంటి అన్యాయం అయితే చేయలేదు. అఖిల్ గారిని ఏ రకంగా లాంచ్ చేశారో అప్పుడు నాగ చైతన్య గారు జోష్ సినిమాకి కూడా అలాగే లాంచ్ చేశారు. కానీ జోష్ సినిమా ఎక్కలేదు జనాలకి. నాగ చైతన్య గారు లుక్స్ పైన ట్రోల్స్ వచ్చినాయి. మాస్ అక్కినేని హీరోస్కి సెట్ కాదు అనే కామెంట్స్ వచ్చినాయి. ఈ రకంగా నాగ చైతన్య గారు దాని తర్వాత కొన్ని మాస్ సినిమాలు చేశారు. అవి అంత ఇదిగైతే ఆడలేదు. చివరాఖరికే లవ్ ట్రాక్ అయితే ఎక్కారు. ఇప్పటికీ కూడా సాఫ్ట్ ఇమేజ్తోనే అలా లెగసీని అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. కానీ అక్కినేని అభిమానులకి కావాల్సింది క్లాస్ హీరో కాదు. ఆల్రెడీ నాగార్జున గారికి ఫ్యాన్ బేస్ ఉన్నా సరే ఆయనకు వచ్చిన ఇమేజ్ క్లాస్ ఇమేజే. ఇప్పుడు నాగ చైతన్య గారికి కూడా వచ్చింది క్లాస్ ఇమేజే. కానీ మాస్ హీరో కావాలి, హీరో అఖిలే అని అయ్యగారి పైన చాలా అంటే చాలా హోప్స్ అయితే వాళ్ళైతే పెట్టుకున్నారు. దానికి తోడు మనం సినిమా క్లైమాక్స్లో అఖిల్ గారి క్యామియో అయితే ఒకటైతే ఉంటుంది. బేభత్సమైన హైప్ వచ్చేసింది. ఇంకా ఆయన అలా హెల్మెట్ తీసి స్క్రీన్ పైన చూసిన తర్వాత ఓన్లీ అక్కినేని అభిమానుల్లోనే కాదు, మిగతా ఫ్యాన్స్ కూడా ఇంకొక స్టార్ పుట్టుకొచ్చేసాడా మన టాలీవుడ్లో అనుకునే విధంగా హైప్ అయితే వచ్చేసింది. అదే హైప్తో అఖిల్ సినిమా రిలీజ్ అయింది. ఆ హైప్ని ఏమాత్రం కూడా అదైతే అందుకోలేకపోయింది. ఫ్యాన్స్ అందరూ నిరాశపడిపోయారు. దాని తర్వాత మళ్ళీ రీలాంచ్
హలో సినిమా వచ్చింది. సినిమా ఓకే ఓకే, అది సెట్ కాల. మాస్ అనుకున్నారు అఖిల్ సినిమాతో, అది హిట్ అవ్వాలా. నెక్స్ట్ వెంటనే లవ్ స్టోరీ హలో, అది హిట్ అవ్వాలా. మిస్టర్ మజ్ను, అది సినిమా బాగున్నా అది కూడా ఆడలేదు. దాని తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదో హిట్ అనే పేరుకి ఆడింది. దాని తర్వాత మళ్ళీ ఏజెంట్, మళ్ళీ పూర్తిగా మాస్ రూట్లోకి అయితే వెళ్ళారు. అది అనుకున్నంత స్థాయిలో ఫ్లాప్ కాదు కదా. దాని దెబ్బకే ఒక 2-3 సంవత్సరాలు అఖిల్ గారు అయితే కనపడలేదు. ఈ రకంగా అఖిల్ గారి కెరియర్ అలా దిగుతా వచ్చింది. అక్కినేని అభిమానుల ఆశ మాత్రం అలా దిగుతా అయితే రాలేదు. ఎప్పటికైనా కొడతాడు 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 అని వెయిట్ చేస్తానే ఉన్నారు. ఈ లెనిన్ సినిమాతో కొట్టాడు. అఖిల్ అయ్య గారు ఇంకొక 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఈ రకమైన ఓపెనింగ్స్ తెచ్చుకోగల హీరో అఖిల్ గారు. నాకు అయ్యగారు అని వచ్చేస్తుంది, సారీ మీకు బాధగా అనిపిస్తే. ఎందుకంటే జనాలు యాక్సెప్ట్ చేశారు, అది నిజం. అక్కినేని మాస్ హీరో అఖిల్, ఇది కూడా నిజం. లెనిన్ సినిమా ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, లుంగి గట్టి అలా నుంచున్నాడు అంతే, స్క్రీన్ సరిపోలా స్క్రీన్ ప్రెజెన్స్కి, ఇచ్చి పాడేశాడు. అక్కినేని మాస్ హీరో అఖిల్. ఇక్కడ మాసు అని ఎందుకు కోరుకుంటారంటే ఫ్యాన్స్, మాస్కే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, మాస్కే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, మాస్కే ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు, మాస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. మీరు వరుసగా 10 లవ్ స్టోరీలు హిట్లు కొట్టండి, 11వ సినిమా పోతే 12వ సినిమాకి ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. మాస్ సినిమాలో ఒక 3 పోయినా తర్వాత 2 హిట్ అయినా 6వ సినిమాకి విభత్సమైన ఓపెనింగ్స్ వస్తాయి. 7వ సినిమా పోయినా దానికి ఓపెనింగ్స్ వస్తాయి, 8వ సినిమా పోయినా ఓపెనింగ్స్ వస్తాయి. మాస్కున్న బలం అలాంటిది, బీసీ సెంటర్లో ఉన్న ఆడియన్స్ పవర్ అలాంటిది. ఆ పవర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. అది నిలబెట్టే హీరో అఖిల్. అది లెనిన్ సినిమాతోనే ప్రూవ్ అయింది. మీరు చూసుకోండి, 4 రోజుల్లో 67 కోట్ల పోస్టర్ అయితే వేశారు. పోనీ అది ఫేక్ అనుకుందాం, ఖచ్చితంగా 50 కోట్లు దాటే వస్తాయి కదా. అంతకు ముందు తీసిన 5 సినిమాల్లో చెప్పుకోదానికి హిట్ లేదు. హీరో 2-2.5 సంవత్సరాలు కనపడలేదు. అయినా సరే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా అతనికి యాక్సెప్టెన్స్ అయితే ఉంది. అతను కష్టపడ్డాడు, ఆ కష్టం మనకి స్క్రీన్ పైన కనపడుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అఖిలయ్య గారు ఇకపై ఇలాంటి మాస్ సబ్జెక్ట్సే మీరు చేయండి. మాస్ అంటే ఏజెంట్ లాంటి మాస్ కాదు, ఈ లెనిన్ లాంటి మాస్ సినిమాలు చేయండి, కథాబలం ఉన్న సినిమాలు చేయండి. అంటే నేనేమంటానంటే, మీరు హీరోల పేర్లు అయితే నేనైతే చెప్పను, ఆ హీరో టైర్ 1లోకి వెళ్ళిపోతాడు, ఈ హీరో టైర్ 1లోకి వెళ్ళిపోతాడు అంటారు. కానీ అఖిల్కి ఈ లెనిన్ లాంటి సినిమాలు వరుసగా ఒక 2-3 పడితే ఖచ్చితంగా టైర్ 1లోకి వెళ్ళిపోతాడు. ఒక్క బ్లాక్ బస్టర్ సుకుమార్ గారు లాంటి హీరోతోనో, కొరటాల శివ గారు లాంటితోనో, రాజమౌళి గారు లాంటి డైరెక్టర్తోనో ఒక్క సినిమా పడితే అక్కినేని ఫ్యాన్స్ యొక్క పునర్వైభవం ఖచ్చితంగా తెచ్చిపెట్టే హీరో అఖిలే. ఇక నాగ చైతన్య గారిని అభిమానించే వాళ్ళు కొద్దిగా ఫీల్ అవ్వచ్చేమో, కానీ నేను మాట్లాడేది నిజం. మాస్ అప్పీల్ వైజ్గా మనం చూసుకుంటే అఖిల్ ఈజ్ గ్రేటర్ దెన్ నాగ చైతన్య గారు, దీంట్లో డౌట్ అయితే లేదు. అంటే నాగ చైతన్య గారి సినిమాలు కలెక్షన్స్ రావా అంటే వస్తాయి. తండేల సినిమాకి 100 కోట్లు వచ్చినాయి, రావని నేను అంటలేదు. కానీ జనం ఫుల్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అయ్య గారికి అది ఉంది, ఆ యాక్సెప్టెన్స్ ఉంది జనాల్లో. 5 సినిమాలు పోయినా సరే 6వ సినిమాకి డబ్బులు వచ్చినాయి అని ఎందుకు వచ్చినాయి? పొద్దున్న 5 గంటల షోలు ఫుల్ అయినాయి. ఎందుకు ఫుల్ అయినాయి? అతను యాక్సెప్ట్ చేశారు జనాలు. కానీ ఇమేజ్ పరంగా చూసుకుంటే నాగ చైతన్య గారి క్లాసు ప్లస్ మాసు, అఖిల్ గారి మాత్రం ఊరమాసే. బీసీ ఆడియన్స్లో అఖిల్ గారికి రాబోయే రోజుల్లో చాలామంది ఫ్యాన్స్గా కన్వర్ట్ అవ్వబోతున్నారు. దానికి నాంది పలికిన సినిమానే ఈ లెనిన్. అక్కినేని ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు కోరుకున్న లెగసీ రాబోతుంది, మీరు కోరుకున్న మాస్ అక్కినేని వైబ్ రాబోతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఖచ్చితంగా అఖిలయ్య గారే, దీంట్లో అనుమానం అయితే లేదు. నాకు అనిపించింది నేనైతే చెప్పా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ అఖిల్, ఇదైతే నిజం. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే అక్కినేని అభిమానులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే మీరేమనుకుంటున్నారు అనేది నాకు కావాలి. థ్యాంక్ యూ.